నామానికి మహిమ కలుగుగాక. మరొకసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు ప్రవచన గ్రంథము 7వ అధ్యాయం, 2వ సమూయేలు 7వ అధ్యాయం చూద్దాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము, దయచేసి 18-19 వచనాలు చదువుదాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 18-19 వచనాలు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నీ సంతానమునకు కలుగజేయబో దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇంకా నీతో ఏమి చెప్పుకుందును? చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును మనం గమనించినట్లయితే దావీదు భక్తుని యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. దావీదు అనేక రోజుల తర్వాత ఆయన దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? ఇంతగా హెచ్చించుటంటే ఎంతగా హెచ్చించుట? ఎంత హెచ్చించినప్పుడు ఈ మాట అంటున్నాడు ఆయన అంటే, దావీదు గొర్రెలు కాచుకొనుచు ఉండగా ఏంటండి, బాలుడై ఉన్నప్పుడు దేవుడు ఆయనను తీసుకొని వచ్చినాడు. గొర్రెలు కాచుకునేమని తీసుకుని వచ్చి సర్వోన్నతమైనటువంటి స్థానమును ఇవ్వడం అనేటటువంటిది మనుషులకు సాధ్యము కాదు. ఇంకా తనకంటే పైన ఎవరు లేరు, అది అంతగా హెచ్చించుటంటే. ఇంకా ఆయనకన్నా పైన ఎవరైనా ఉన్నారని చెప్పుకోవడానికి అవకాశం లేనంత ఉన్నతమైన స్థానంలో దేవుడు దావీదును ఉంచాడు. అంతేకాదు, భౌతికంగా ఉన్నతమైన స్థానం మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా దావీదుకు దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినాడు. ఆత్మీయంగా కూడా దేవుడు మరి దావీదుకు భవిష్యత్ కాల ప్రవచనాలను చూపించినాడు. ఆత్మీయంగా కూడా దావీదు ప్రవక్తగా పిలువబడ్డాడు కదా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే దావీదు ఏమై ఉండును అని లేఖనం సెలవిస్తుందండి. అతడు ప్రవక్త అయి ఉండెను కదా. 2వ అధ్యాయం 29 వచనంలో, సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అంటున్నాడు. దావీదు ఎవరంట? ప్రవక్తలు ఎవరంట? మనం భవిష్యత్ కాల ప్రవచనాలను ప్రవచించే వారిని మనం ప్రవక్త అంటాం. యేసు ప్రభు యొక్క శిలువ మరణాల గురించి దావీదు ప్రవచించాడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి దావీదు ప్రవచించాడు. యేసు ప్రభు ఈ లోకముల శిలువ మీద ఏ మాటలు మాట్లాడతాడో దావీదు ప్రవచించినాడు. అంతేకాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలైనటువంటి త్రిత్వం అనే అంశాల గురించి దావీదు ప్రవచించాడు. 110వ కీర్తనలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు? 110వ కీర్తన దయచేసి మొదటి వచనం చూడండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు నా ప్రభువుతో. నా ప్రభువు అంటే ఎవరు? యేసుక్రీస్తు. ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్నటువంటి వాక్కు అంటే దావీదు ఎంత ఒక గంభీరమైనటువంటి ప్రవచనాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడో మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క సాక్ష్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు కారణం ఏమిటి ప్రభువా అంటే 2 కారణాలు దేవుడు చెప్తాడు. నిన్ను హెచ్చించడానికి, ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచడానికి
మొదటి నీ జీవితంలో నీవు చక్కని నేత్రములు గలవాడవు అన్నాడు. మొదటి సమూయేలు ప్రవచన గ్రంథంలో మనం చూస్తాం. దావీదును ఇంతగా హెచ్చించడం గల కారణం ఏమిటని గమనిస్తే ఏంటంటే 13వ అధ్యాయము 2వ సమూయేలు 16వ అధ్యాయం, మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును. ఏంటంటే ఇప్పుడు దావీదుని హెచ్చించుటకు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన నేత్రములను చూస్తున్నాడు. అంటే ఈరోజు భక్తి జీవితం అంతా ముడిపడి ఉంది నేత్రాలతోనే. యశ్వరాబు అంటాడు అందుకే, నీ దేహమునకు దీపము నీ కన్నే గనక, నీ కన్ను పవిత్రమైనది ఏమిటంటే నీ దేహం అంతా కూడా సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే దావీదు జీవితంలో దేవుడు చూసినప్పుడు చక్కని నేత్రములు కలవాలంటే చూచుటకు ఆయన నేత్రాలు చక్కగా ఉన్నాయని కాదు. అందరి కళ్ళకు చక్కదనం ఏముందండి? అందరి కళ్ళు సేమ్ ఉంటాయి. ఆయనకు స్పెషల్ కళ్ళు ఏం లేవు. కానీ ఆయన చూసే విధానం గురించి మాట్లాడుతున్నాడు. ఎదుటి వారిని ఎలా చూస్తున్నాడు దావీదు, ఎటువంటి మనసుతో మరి పరపక్షమందుండు వారిని చూస్తున్నాడు అనేది దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఈరోజు చాలామందికి మన ఎదుటి వారిని చూసే విషయంలో మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విగ్రహారాధికులు మన దగ్గరికి వచ్చినట్టు ఎట్లా చూస్తాం మనం వారిని? అరే వీళ్ళంతా విగ్రహారాధన చేస్తున్నారు, వీళ్ళు మరి దేవుని బిడ్డలు గారిని మనం చూస్తాం. వారిని చీప్ టైప్ ఆఫ్ వేలో మనం ట్రీట్ చేస్తూ ఉంటాం మన కళ్ళ ద్వారా. పాపం చేస్తున్న వారు కూడా మనం అట్లనే చూస్తాము. యేసు ప్రభుల వారు ఒకరోజు ఒక స్త్రీ ఆయన ముందుకు వచ్చింది, వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీ. ఎట్లా చూసిండా? నేను ఒక వేశ్యగా చూసిండా, లేకపోతే ఒక పరాశ్రీగా చూసిండా, చీఫ్ టైప్ ఆఫ్ ఏమన్నా ట్రీట్ చేస్తున్నాడా? అమ్మా నేను నిన్ను శిక్షించాను. అమ్మాని ఎవరు పిలిస్తే ఎంత పవిత్రమైన కనుదృష్టి, ఎంత పవిత్రమైన మనస్సు ఉన్న మనిషి అమ్మని పిలవగలుగుతాడండి? అది అక్కడ ఉన్నటువంటి పర్సన్ కూడా క్యారెక్టర్లెస్ ఫెలో. ఆమెను పట్టుకొని ఆయన ఏమన్నాడు? అమ్మా నేను నీకు ఎన్ని పాటలు ఆ వచనం మీద. అమ్మాని పిలిచావు ప్రభువా, అది ఎవ్వరు పిలువలేని పిలుపు, అది ఎన్నడూ వినలేని పలుకు. ఆమెకంట ఎప్పుడు ఎవరు విలువ అట్లా పుట్టినప్పుడు, ఆమె వేశ్యావృత్తి స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కడు పోయి అమ్మాయిని పిలుస్తాడా? ఎంత వల్గర్గా మాట్లాడదో తెలియదు. ఏమంటున్నాడు? అమ్మాని పిలిచి యేసు ప్రభు యొక్క పిలుపు, ఆయన చూపులు ఆ స్త్రీని మార్చినాయి. పశ్చాత్తాపము కలిగేనే నీ దయగల చూపులతో, క్షమించబడు ఎవరైనా రక్త ప్రోక్షణతో, ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా, ఆప్యాయతను నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా, చూచుచున్న దేవుడవు చూడముచ్చటాయనే సుకుమార సుమమైన నీ నేత్రాలను. ఎంత అద్భుతమైన పాట! యేసు ప్రభుల వారి చూపులు దావీదుకు వచ్చినాయి. అంటే ఈరోజు మన జీవితంలో దేవుడు మనల్ని హెచ్చించాలన్నా వాడుకోవాలన్నా ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే వీని కళ్ళు ఎంత చక్కగా మార్చబడ్డాయి. వీడు చక్కగా చూడగలుగుతున్నాడా, చక్కగా నడవగలుగుతున్నాడా? దావీదు జీవితంలో మొదటి క్వాలిటీ దేవుడు చూసింది ఏంటంటే చక్కని నేత్రములు గలవాడు, ఆయన కన్నులతో నిబంధన చేసుకున్నవాడు. దావీదు అంటే మామూలు మనిషి కాదు. ఆయన నేత్రములు, ఎందుకు నేత్రములకు అంత ప్రయారిటీ దేవుడు ఇస్తున్నాడంటే నువ్వు దేవుని చూసేది కూడా ఇదే నేత్రాలతో కాబట్టి. చక్కని నేత్రములు గలవారు దేవునితో మాట్లాడగలుగుతారు. మోషే దేవుని ముఖ దర్శనము చేసిన వాడు.
దావీదు అంటాడు, ఎంత అద్భుతమైన సాక్ష్యము! అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో మనము గమనించినట్లయితే ఏంటంటే ఆయన సాక్ష్యం గమనించండి. 2వ అధ్యాయము అపోస్తుల కార్యము, నేను ఎల్లప్పుడూ 25వ వచనం, ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఏమన్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచున్నాను. ఎంత ధన్యకరమైనటువంటి కన్నులండి దావీది! ఎల్లప్పుడూ దేవుణ్ణి చూస్తున్నటువంటి మనిషికి ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? ఇంకా వేరే ఏమైనా గుర్తుంటాయా? మనకి ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా అవకాశం వచ్చి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ దొరికింది అనుకో, ఆయన ముందుకు పోయిన తర్వాత మనకి ఇంకేమైనా వేరే గుర్తుకొస్తాయా? ఒక సినిమా స్టార్సే వాళ్ళ దగ్గరికి పోతే కొంతమంది ఆడు ఎవరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వస్తూ ఉంటే కొంతమంది ఎర్రగా వాడిని చూస్తున్నారు. ఇక్కడ ముఖంలో ఏముందంటున్నారు. ఒక మనిషిగా లేకపోతే ఒకడు హీరో అనుకున్నోనే వాడి ప్రశంస దొరికితే మనము వాడినే చూస్తూ ఉంటాం. దావీదు దేవుడు అట్లా చూసాడు అనమాట. ఆయన దావీదుకు దేవుడే సెలబ్రిటీ. ఎల్లప్పుడూ నేను దేవుడు చూస్తున్నా, ఇంకా వేరెవరు నేను చూస్తలేను. ఏంటండి? అందుకు దావీదును దేవుడు హెచ్చించడానికి కారణమైంది. 2వ మాట మనము గమనిస్తాం. దావీదును దేవుడు ఎందుకు హెచ్చిస్తున్నాడు ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు కారణం ఏమిటి ప్రభువా? ఏ పాటి వాడని అంటున్నాడు కదా, దేవుడు కారణాలు చెప్తూ ఉన్నాడు. 1 సమూయేలు 13వ అధ్యాయం, ఇంతకుముందు చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట చూద్దాం. 14వ వచనంలో అంటున్నాడు, యెహోవా 1 సమూయేలు 13:14లో యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. దావీదు ఎటువంటి వాడు చెప్పండి? దావీదు గురించి దేవుడిన సాక్ష్యం ఏంది? దేవుడి చిత్తానుసారమైన మనస్సు గలవాడు. అంటే అర్థమైంది, దేవుడు అనుకున్నాడు అనుకో మనసులో, ఈరోజు దావీదు నా సన్నిధిలో ఉండాలి, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఉండాలి అని దేవుడు అనుకున్నాడు అనుకో, దావీదుకి అర్థమైపోతుంది. అది చిత్తానుసారమైన మనస్సు గలవాడంటే. అరే దేవుడు ఈరోజు ఎందుకో నాకు ఆయన సన్నిధిలో ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఉండమంటున్నాడు, నాకు ఆయన చిత్తం అర్థమవుతున్నది అంటాడు. వచ్చి దేవుని మందిరంలో మోకరించి ప్రార్థనలో ఉంటాడు. ఒకసారి అంటాడు దేవుడు, నా గ్రంథమును ధ్యానించు అంటాడు. అప్పుడు దావీదు దీవారాత్రములు దేవుని యొక్క గ్రంథాన్ని, ఇది దేవుని చిత్తానుసారమైన మనస్సు ఏంటంటే 13వ అధ్యాయం అపోస్తల కార్యము ఏంటంటే దావీదు దేవుని యొక్క చిత్తానుసారమైన మనస్సు గలవాడు కాబట్టి ఆయన సంకల్పము దావీదుకు అర్థమైంది అంటాడు. ఏంటండి? 13వ అధ్యాయము అపోస్తల కార్యం 36వ వచనం చదువుదాం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించు తన పితరుల యొద్దకు చేర్చబడెను. కొళ్ళు పట్టలేదు. ఏంటండి? దావీదుకి ఇచ్చినటువంటి పవిత్రమైన వనములు నేను మీకు ఇస్తానంటాడు 34లో. దావీదు ఒక్కడే స్పెషల్ కాదు, మిమ్మల్ని అందరినీ కూడా దావీదుని హెచ్చిస్తాను. దావీదుకి ఇచ్చిన వరములన్నీ మీకు ఇస్తా, దావీదుకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలన్నీ మీకు ఇస్తా. కానీ మీరు మొదట నా సంకల్పానుసారమైన మనుషులుగా మీరు ఉండాలి. మిమ్మల్ని దావీదుని హెచ్చించినట్లుగా అన్ని రీతిలో హెచ్చిస్తాను. ఏ రాజ్యము కూడా దావీదు యుద్ధం వెళ్ళినప్పుడు ఆయన మీద గెలిచింది లేదు. తన సహోదరులందరూ కూడా భయపడి వెళ్ళిపోతున్నారు. ఎవరిని చూసి? ఏంటండి? గొలియాతును చూసి పారిపోతున్నారు. కానీ దావీదు బాలుడు ఆయన. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో ఏంటండి? అందరూ పారిపోతున్న సమయంలో ఇతడు ఒక్కడు నిలబడతాడండి. నిలబడి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు తండ్రి? ఏంటండి? వీడు ఏ పాటివాడు దొరికిందా మీకు? 1 సమూయేలులో 1 సమూయేలా 2వ సమూయేలా 7:24 అనుకుంటున్నాను. పదిహేడు 36 1 సమూయేలు 17:30 ఆ మాట నిన్న మాట అక్కడ ఉందో చూడండి ఒకసారి. 1 సమూయేలు 17:30 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 1 సమూయేలు 17:30
నో నో నో, వీళ్ళందరూ భయపడి పారిపోతున్నటువంటి ఘట్టం మనం చదవాలి. 26. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? ఈ నిందను నేను తొలగిస్తాను అంటున్నాడు. ఏంటండి అక్కడ పైన సహోదరులందరూ కూడా చెప్తాడు. 24వ వచనంలో ఇజ్రాయేలులందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి, వీళ్ళంతా ఎవరండి? మళ్ళా శూరులు, వీరులు, సైనికులు. 21లో చూడండి ఒకసారి. వీళ్ళంతా ఎవరు? సైన్య రంగంలో ఉన్నటువంటి సైనికులు. వీళ్ళందరూ కూడా నేర్పరి అయినటువంటి యుద్ధ వీరులు. కానీ గొలియాతును చూసి భయపడుతూ ఉన్నారు. కానీ దావీదొక్కడు లేచి, వాడు ఏ పాటి వాడు? నా దేవుణ్ణి దూషిస్తున్నాడు, నా సమాజాన్ని తృణీకరిస్తూ ఉన్నాడు. ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు? నేను వానితో యుద్ధం చేస్తాను. ఒక దెబ్బతో మరి గొలియాతుని కింద పడేశాడు. దేవుని బిడ్డలారా, ఏంటంటే ఎన్నో సందర్భాల్లో దేవుడు దావీదుకు మరి శత్రువు దేశాల మీద విజయం అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎక్కడ కూడా దావీదు జీవితంలో ఓటమి లేదు. ఏంటంటే ఓటమి లేదు. 8వ అధ్యాయము 2వ సమూయేలు 8వ అధ్యాయము దయచేసి మీరు గమనించినట్లయితే 1వ వచనంలో ఒకసారి దావీదు ఫిలిస్తీయులను ఓడించి, ఏంటంటే ఫిలిస్తీయులను ఓడించి లోబరుచుకొని ఎన్ని రాజ్యాలను ఓడించినాడో. 6వ వచనం చూడండి. దమస్కున్న 5 నుంచి చదువుతాం. మరియు దమస్కులో ఉన్నటువంటి సిరియానులు 22,000 మందిని ఓడించి, ఏంటంటే ఎవడు అడ్డం వస్తే, ఎన్ని వేల మంది అడ్డం వస్తే అన్ని వేల మందిని జయిస్తున్నాడు ఆయన దావీదు. ఈరోజు మనం ఎవరిని జయిస్తున్నాం? మనం ఈ యుద్ధంకి ఎవరు వస్తుందని అనుకుంటారు అందరూ? ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులు, దురాత్మల సమూహాలు వచ్చి మీతో యుద్ధం చేస్తున్నాయి. ఎక్కడ యుద్ధం చేస్తున్నారు మీతో? మీ విశ్వాసమును దెబ్బతీయడానికి యుద్ధం చేస్తున్నాయి. మీ ప్రార్థన జీవితాన్ని దెబ్బతీయడానికి యుద్ధం చేస్తున్నాయి ఈ శక్తులు. మిమ్మల్ని రహస్య పాపములు పడేయడానికి యుద్ధం చేస్తున్నాయి ఈ శక్తులు. మిమ్మల్ని అవిధేయతలో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ శక్తులు. మిమ్మల్ని అభిషేకము లేని వారిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ శక్తులు. 23,000 మంది దావీదుకి ఎదురొస్తే ఆయన యుద్ధము చేయించినాడు. ఇప్పుడు మనకు కూడా ఎంతమంది ఉన్నారు చెప్పండి? లెక్కకు మించిన దురాత్మ సమూహాలు ఉన్నాయి మన మీద యుద్ధం చేస్తుంది. రాత్రి బహళ్ళు మనల్ని చంపడానికి ఆత్మీయంగా ప్రయత్నం చేస్తున్నటువంటి చీకటి శక్తులు. మనం వాటిని చూస్తలేము. ఏంటంటే కొంతమంది భయపడి పారిపోయే వాళ్ళైతే ఆ అన్నల్లాగా, కొంతమంది ఏమో పోరాటంలో ఓడిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడవైతే దేవుడు అనుకున్న ఎన్ని నువ్వు చేస్తున్నావు అనేది ప్రశ్న. అంటే నువ్వు దావీదుని గమనించాలి. దావీదు చేసిన పనులన్నీ కూడా దైవ చిత్తానుసారమైన పనులు. 108వ కీర్తన 2వ వచనంలో అంటాడు దావీదు, నేను వేకువనే లేచెదను, నా దేవుని నామాన్ని సన్నుతించెదను. అంటే ఇది ఏంటి? వేకువని లేచి దేవుని నామాన్ని సన్నుతించడం అనేది ఏంటి చెప్పండి? దేవుని చిత్తానుసారమైనటువంటి కార్యక్రమం. దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు హెచ్చించాడు గల కారణం, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను, తృణీకరించబడ్డ నన్ను, మరి అందరిలో చిన్నవాడనైన నన్ను ఇంతగా హెచ్చించుదు అని నేను అనుకునలేదు. ప్రభువా, ఎందుకు ఇంతగా హెచ్చించావు? దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను కూడా దేవుడు అంతగా హెచ్చించడం సమయం. ఆయనకు పక్షపాతము లేదంటాడు అపోస్తల కార్యం 10లో. దేవుడు ఎవరికి పక్షపాతి కాదు. నీకు పక్షపాతి కాదు, నాకు పక్షపాతి కాదు. దావీదు ఒక్కరిని మాత్రం హెచ్చించి
నన్ను ఎందుకు హెచ్చించావు ప్రభు అని మనం అడగొచ్చు దేవునికి. అప్పుడు అంటాడు దేవుడు దావీదు నా చిత్తానుసారమైన మనసు గలవాడు కుమారుడా, మరి నువ్వు కూడా నా చిత్తానుసారమైన మనసు గలవాడవా? నేను వదిలిపెట్టమన్నా ఎన్ని వదిలిపెట్టినావు? నేను చేయమన్నా ఎన్ని చేశావు? దావీదు చేశాడు. దావీదు మీద ఒకడు వెనుక వస్తూ చీపో 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 దుర్మార్గుడా అని దూషిస్తూ ఉంటే ఏమన్నాడు అప్పుడు దావీదు? ఏంటండి 16వ అధ్యాయం 2వ సమూయేలు 16వ అధ్యాయము 5వ వచనం. రాజైన దావీదు బహరీముకు దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడు షిమియాను నొక్కడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు చెప్పింపనేలా ఏంటంటే పక్కనే ఉన్నాడు అభిషేక్ అంటున్నాడు, ఒక్క మాట సెలవు ప్రభువా అని దావీదు అంటున్నాడు. రాజా ఒక్క మాట సెలవి, వాని మెడ మీద తలకాయ లేకుండా నేను చేస్తా. ఆడేవుడు నిన్ను శపించడానికి, ఆడేవుడు నిన్ను చీపు అని దూషించడానికి అన్నప్పుడు దావీదు ఏమంటున్నాడు 10లో, అందుకు రాజు ఏమి పొందు? వానిని శపింపనీయుడి. ఎందుకు? యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగూ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేయి అను తన ఏంటంటే ఇక్కడ కూడా దేవుని యొక్క మనసు తిరిగినాడు దావీదు. గమనించారా? ఒక వ్యక్తి వచ్చి ఆయనను దూషిస్తున్న సమయంలో, ఒక వ్యక్తి వచ్చి ఆయనకు నీచపు మాటలు మాట్లాడుతున్న సమయంలో అంటున్నాడు, అలా అనడానికి దేవుడే వానికి సెలవిచ్చింది అంటున్నాడు. దేవుడు వానికి సెలవిచ్చినప్పుడు మనోహరం కాదా నీకు అంటానని కాక. ఎందుకు? దానికి తెలుసు హేతువు లేని శాపము పనిచేయదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదును హెచ్చించినట్లుగా దేవుడు మనల్ని ఈ లోకంలో అన్యజనుల మధ్య మనల్ని ఆయన హెచ్చించడానికి ప్రయత్నం చేస్తున్న దేవుడు అయి ఉన్నాడు. మనము ఆయనకు మరి అనుకూలంగా ఉన్నామా? ఒక భక్తుడు అంటాడు, నీలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాడు డజంట్ మ్యాటర్. ఏంటంటే హౌ మచ్ యూ హ్యావ్ ఎబిలిటీస్ డజంట్ మ్యాటర్, బట్ యూ రిక్వైర్ అవర్ అవైలబిలిటీ అన్నాడు. దేవునికి కావాల్సింది మన ఎబిలిటీ కాదు, మన అవైలబిలిటీ. దావీదు దేవుడికి అవైలబుల్గా ఉన్నాడు. ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు ఎత్తుకొచ్చే జోన్లో దావీదు ఉన్నాడు. అది అవైలబిలిటీ అంటే. దీవారాత్రములు దేవుని ముఖ దర్శనం చేసుకుంటున్న వాడుగా ఉన్నాడు. అది అవైలబిలిటీ అంటే. దీవారాత్రము దేవుని సంకల్పం ఎలా నెరవేర్చాలి, ఎట్లా నేను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అనే తహతహ దావీదు జీవితంలో ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అంతగా తహతహలాడాలి దేవుని యొక్క సంకల్పము నెరవేర్చడానికి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మనల్ని హెచ్చించి మనం ప్రార్థన చేయదు. మనల్ని హెచ్చించే టైం ఒకటి ఉంటుంది దేవునికి. దావీదు ఎంతో కాలము అప్పుల బాధలో ఉన్నాడు. దావీదు ఎంతో కాలము అదుల్లాము గుహలో ఉన్నాడు. ఒక టైం వచ్చింది. 23వ కీర్తనలు అంటాడు 4వ వచనం 2వ వచనంలో ఏమన్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అంటే అర్థమైంది, దేవుని సంకల్పానుసారమైన మనుషుల జీవితాలలో, దేవుని సంకల్పానుసారంగా కొనసాగుతున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో గాఢాంధకారము వస్తుంది. ఏంటంటే గాఢాంధకారం అంటే ఏం చెప్పండి? అంధకారం అంటేనే చీకటి, అంధకారం అంటేనే చీకటి. గాఢాంధకారం అంటే ఇంకా కటిక చీకటి. అంటే గాఢాంధకారపు వస్తుంది. అది ఏ రకంగా రావచ్చు. కొంతమందికి శ్రమలు అనేటువంటి గాఢాంధకారం వస్తుంది, కొంతమందికి రోగాలు అనే గాఢాంధకారం వస్తుంది, కొంతమందికి సమస్యలు అనే గాఢాంధకారం వస్తుంది, కొంతమందికి అప్పుల ఊబి అనేటటువంటి ఒక గాఢాంధకారం వస్తుంది.
కొంతమందికి శరీర సంబంధమైనటువంటి క్రియల్లో ఇరుక్కుపోవడం అనే ఒక గాఢంధకారం వస్తుంది. రకరకముల గాఢంధకారాలు ఉన్నాయి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను భయపడను. ఎందుకు? ఈ అపాయం నీకు ఎందుకు భయపడవయ్యా నీవంటే, నీవు నాకు తోడై ఉన్నావు, నీవు నాకు తోడై ఉన్నావు. ఇది దావీదు సాక్ష్యం. ఎందుకు? దావీదు తెలుసు, నేను దేవుని మనసు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు కనుక దేవుడు నన్ను ఎందుకు వదిలిపెడతాడు? దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు? గాఢంధకారపు లోయలో ఉన్నప్పుడు ఆయన చిత్తానుసారమైన మనిషి నన్ను లేకపోతే విడిచిపెడతాడేమో, ఏసావును విడిచిపెట్టినట్లుగా. ఆయన చిత్తానుసారమైన మనసు లేనటువంటి కయ్యను వదిలిపెట్టినాడు. ఆయన చిత్తానుసారమైన మనసు లేనటువంటి కోరావు ఎంబరి దాతాను వదిలిపెట్టినాడు దేవుడు. కానీ మోషను వదిలిపెట్టలేడు, ఏలియాను వదిలిపెట్టలేడు, అనూకును వదిలిపెట్టలేడు. ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్తానుసారమైన మనస్సు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంతవరకు మనము దైవ చిత్తానుసారమైన మనస్సు కలవరకుంటున్నాం. ఏంటంటే ఈరోజు దేవుడు నిన్ను చర్చిలో కూర్చునబెట్టి 5 గంటల వాక్యం చెప్దామని ఆయన సంకల్పించాడు. మనం ఎప్పుడెప్పుడు ముగిస్తారని మనం కూర్చున్నాం అనుకో, అది దేవుని చిత్తానుసారమైన మనసేనా? కొన్నిసార్లు దేవుడు నీ కుమారులను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నాకు కుమారుడు పని చేయాలి, మా ఇంట్లో పైసలు కావాలి, దేవుని సేవ చేస్తే ఏం లాభం అంటే నువ్వు దేవుని చిత్తానికి అవుట్ ఆఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నావు. కొన్నిసార్లు నీ శరీరాన్ని దేవుడు తన పని కొరకు వాడుకుందాం అనుకుంటాడు. కొన్నిసార్లు నీ ఉపవాసమైన చిత్తాన్ని వాడుకుందాం అనుకుంటాడు. కొన్నిసార్లు నీలో ఉన్నటువంటి ఇల్లును వాడుకుందాం అనుకుంటాడు. నీలో ఉన్నటువంటి నీ ఇంట్లో ఉన్న ప్రతిదాన్ని వాడుకోవడానికి దేవుడు చూస్తాడు. అన్నిటి మీద సర్వ హక్కులను దేవునికి మనం ఇవ్వాలి. అది మాత్రం ఏ ప్రభావ, నేను ఇది మాత్రం ఏ ప్రభావ, నా ఇల్లుని ఏ ప్రభావ, నా శరీరాన్ని ఏ ప్రభావ, నా పిల్లల్ని ఏ ప్రభావ అంటే సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయము. నీ పిల్లల సేవకు నిచ్చగలవా? సేవకునికే పిల్లలు ఇస్తలేదు, సేవకి ఇచ్చిన తర్వాత సంగతి. సేవ చేస్తున్నాడు, అబ్బో వానికి ఏం పిల్లలు, వానికి ఏం దూరం అక్క తినే పని, ఎట్లా పోషిస్తారు మా బిడ్డ అనే పరిస్థితి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు మనమైతే అంటే దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవారుగా ఉంటే ప్రతి యుద్ధ రంగంలో విజయం నీది, ప్రతి స్థితిగతులలో విజయం నీది. అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధి పరిచే దేవుడై ఉన్నాడు. మనల్ని ఎంతగానో హెచ్చించే దేవుడై ఉన్నాడు. అడుగుదాం, ప్రభు నన్ను హెచ్చించమని ప్రార్థన చేయదు. మనం దేవా నీ చిత్తం నెరుగుటకు నాకు కృప చూపించండి. దేవా నాకు చక్కని నేత్రములు గల మనిషిగా తయారు చేయండి. నా చెవులకు సున్నతి దయచేయండి. నా శరీరము నీ యొక్క పని కొరకు ఉపయోగపడేటువంటి భాగ్యము అనుగ్రహించండి. ఈరోజు దేవుని బిడ్డలారా, నేనే ఉన్నాను ఫలించండి. ఇప్పుడు ఇక్కడ నెలకు నేను 50,000 కట్టాలి, రెంట్లు ఇవి అవి. ఇంకా రిస్క్ ఎందుకంటే సప్పుడు దాకా మా ఊరికి పోయినానికి ₹1 ఖర్చు ఉంటుంది. ఇల్లు రెంట్ కట్టుడు ఉంటుంది, ఇంట్లో ఏమున్నది ఏం లేదనేది టెన్షన్ ఉంటుంది. ఎట్లా నా బ్రతుకు అనేది టెన్షన్ ఉండదు, ఏముండదు. హ్యాపీగా మంచిగా గాలి తిరుక్కుంటా ఆ అరుగు మీద జరిసేపు, ఆ చెట్టు కింద జరిసేపు, ఈ గ్రౌండ్లో జరిసేపు ఆడుకొని తిరిగి రావచ్చు. మా అమ్మ ఉన్నది, మా అమ్మ చూసుకుంటుంది. ఇంట్లోకి అన్ని ఏం కావాలో తెచ్చిపెడుతుంది. నాకు ఇన్ని ప్రెషర్స్, ఇన్ని టెన్షన్స్ నెల తిరిగిందంటే ఈ రెంట్లు కట్టే బాధ, ఈ సేవా బాధ, ఇవన్నీ అవసరం లేవు అనుకుంటే అయిపోతుంది. కానీ ఇదంతా ఇంట్లో ఉంటేనే యుద్ధం. ఇంట్లో ఉండే మజా ఉన్నది, ఇంటికి పోతే ఏం మజా ఉంటుంది? మజా ఉండదు. మజాతో పాటు అభిషేకం కూడా ఉండదు. ఇక్కడ మజా ఎంత ఉందో, ప్రెషర్ ఎంత ఉందో, ఇబ్బందులు ఎంత ఉన్నాయో అదే రేంజ్లో దేవుడు అభిషేకాన్ని కూడా చూడాలి. ఆయన సంకల్పం నెరవేర్చిన భక్తులు అందరూ కూడా ఇట్లా బయలుదేరిన వాళ్ళే. అబ్రహాము తాను ఉన్నటువంటి జనాంగాన్ని వదిలిపెట్టి బయలుదేరినాడు. దావీదు కూడా బయలుదేరి ప్రయాణం చేస్తున్న మనిషి. మోషే కూడా బయలుదేరినటువంటి మనిషి విద్యానారణ్యంలో నుంచి. కాబట్టి దేవుని బిడ్డలారా, రోజు నీవు నేను మనము అడుగుదాం, యేసయ్యా నీ చిత్తానుసారమైన మనస్సు కలిగి ఏంటంటే నీ యొక్క ప్రేమ సువార్తను అనేకులకు తెలియజేసేవాడు ఉన్నట్లు నాకు కృప చూపిస్తున్నాడు.
హల్లెలూయా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ సత్య. పరమాత్మ పోషణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణ చేతునయా. నడిపించునానవా నడి సాంద్రమునదేరా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించునానా. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. అందరం కూడా కొద్ది నిమిషములు మన ప్రార్థనలో ముందుకు సాగుదాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక.